మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ అభ్యర్థుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న తన సహచరులు 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట ఇవాళ లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇక మల్లోజ్ల టీము లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆషన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టారు. ఆషన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నర్సింగాపూర్. ఈ గ్రామానికి చెందిన తక్కలపల్లి భిక్షపతిరావు సరోజన దంపతులకు 2 సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న, చిన్న కుమారుడు సహదేవరావు. ఆషన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం కాజీపేట ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. చిన్నతనంలోనే మావోయిస్టు భావాజలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆషన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. మొదట కాకతీయ యూనివర్సిటీ IPIML పీపుల్స్ వారు అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు ఆషన్న నాయకత్వం వహించారు. IPS ఉమేష్ చంద్ర మాజీ హోంమంత్రి మాధవారెడ్డి హత్యలో కూడా ఆషన్న పాత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆషన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆషన్న 2024 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్టు వదంతులు వ్యాప్తించాయి. కాగా ఆషన్న అజ్ఞాతంలోకి వెళ్లిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారని, తల్లి సరోజన చిన్న కుమారుడి వద్ద ఉంటోందని గ్రామస్తులు తెలిపారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాల్ అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో లొంగిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇప్పటి వరకే మల్లోజ్ల వేణుగోపాల్ 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. మరి ఇంకా ఇక ఆశన్న ఈ రోజు లొంగిపోతారని సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి మావోయిస్టుల పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఆపరేషన్ కాగర్ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా పూర్తిగా కేంద్ర బలగాలు అయితే ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కుమ్మింగ్ నిర్వహిస్తూ మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్లో మరణిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా పూర్తిగా 500 మంది మావోయిస్టులు మరణించారు. మరో 1500 మంది అయితే మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు, నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఆ తర్వాత 6 నెలల క్రితం కూడా 2 లేఖలు రాసినటువంటి కేంద్ర కమిటీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు నిన్న మహారాష్ట్ర సీఎం ఎదుట తన కేడర్ తోటి 61 మందితో లొంగిపోయిన సంఘటన మరవక ముందే ఈ రోజు మరో అగ్రనేత అటువంటి నేత కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. వారు నిన్న చూసుకోవచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 2 బస్సులతోటి తన కేడర్ తోటి ఆసన్న పూర్తిగా 71 మంది కేడర్ తోటి నిన్న రాత్రి కూడా అక్కడ లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు స్వయంగా ఆయన ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోనున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 2 కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో కేడర్ కూడా ఎటు పాలుపోయిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తాం. మరో కొంతమంది పూర్తి ఆ కేంద్ర కమిటీ సభ్యుల్లో 12 మంది ఉన్న వ్యక్తుల్లో అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. మరో ముఖ్య నేత అటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి హిడ్మా కూడా కీలక నేత ఉన్నారు. కీలక నేత హిడ్మా కోసం కేంద్ర కమిటీ దళాలు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా హిడ్మాని మట్టుపెట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక రచించారు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా చూసుకోవచ్చు, కేంద్ర బలగాలు అత్యాధిక ఆయుధాలతోటి, రాడర్లతోటి, ఇటు హెలికాప్టర్తో పూర్తిగా మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో కేడర్ కి దిక్కులేని పరిస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి చూస్తాం. ముఖ్యంగా 2026 సంవత్సరం నాటికి మావోయిస్టులు కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కమిటీ సభ్యులు ముఖ్య నేత అయినటువంటి ఆచరణ కూడా లొంగిపోవడంతో మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో నిన్న చూసుకోవచ్చు, మరో 26 మంది కూడా లొంగిపోయిన, సుక్మా జిల్లాలో 26 మంది లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగర్ నేపథ్యంలో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగులుతున్న నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి, వారిపైన ఉన్న రివార్డులు కూడా పోలీసులు అందిస్తున్నారు. ఇటు ప్రజల్లోకి రావాలని చెప్పి, ప్రజల్లోకి కలవాలని చెప్పి కూడా వాళ్ళకి సురక్షితమైన జీవితాన్ని ప్రసాదించాలని కూడా ఇప్పుడు కేంద్రం చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అమిత్ షా పూర్తిగా మావోయిస్టులను సమూలంగా నాశనం చేయాలనే నేపథ్యంలో ఆపరేషన్ కాంగారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు ఇటు కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయింది. ఈ కుమ్మింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. AK-47తో పాటు ఇటు పెద్ద ఎత్తున వైరు మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి అయితే, ఎందుకంటే దీనికి కీలక నేతలు లొంగిపోవడం తోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డంపును కూడా వాళ్ళు సమాచారం అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆసన్న లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు, పలు కేసుల్లో కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న పరిస్థితి. అతనిపై ఇప్పుడు ₹1 కోటి రివార్డు కూడా ఉన్న పరిస్థితి ఉంది. నిన్న మల్లోజుల వేణుగోపాలరావు గత 6 నెలల క్రితం లేఖ రాసిన నేపథ్యంలో ఆయుధాలు ఇచ్చేస్తాం, మేము లొంగిపోతామన్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్య నేతలు లొంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు 12 మంది ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుల్లో 8 మంది కీలక నేతలు ఇటు తెలుగు వారే ఉండడం కూడా విశేషం. మరోవైపు హిడ్మా గానీ దొరికితే ఖచ్చితంగా పూర్తిగా మావోయిస్టులు అయితే సమూలంగా నాశనం కావచ్చని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. గంగోత్రి, అయ్యప్ప, ఇప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగర్ అనేది ఫలితాలను ఇచ్చింది అనుకోవచ్చా? అలాగే ఇప్పుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఇప్పటి వరకైతే 70 మందితో జనజీవన స్రవంతిలో కలిసిపోతారని ఇప్పటికే సమాచారం అందుతోంది. ఆపరేషన్ కగర్ ఫలితాలను ఇచ్చింది అనుకోవచ్చా?
వాస్తవంగా గత 6 నెలల క్రితం ఏదైతే మల్లోజుల్లా వేణుగోపాలరావు అంటే అదే మావోయిస్టు అగ్రనేత అని చెప్పవచ్చు, పలు కీలక ఆపరేషన్లు కూడా పాల్గొన్న నేత ఇతను. ఇటు మహారాష్ట్ర సీఎం ఎదుట నిన్న లొంగిపోయిన తరువాత పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఆసన్న నిన్న గత రాత్రి ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తన సిబ్బంది ఏదైతే క్యాడర్ ఉన్నటువంటి 61 మందితోటి 71 మందితో ఉన్నటువంటి ఆ క్యాడర్ తోటి 2 బస్సులతో నిన్న రాత్రి అక్కడ బస చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పూర్తిగా ఎన్కౌంటర్ తోటి ఎప్పుడు కానుపులు మోత అయినప్పటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడిన పరిస్థితి. ఈ రోజు 11 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట విష్ణుదేవ్ ఎదుట ఈ రోజు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏదైతే ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా దశాబ్దాల కాలం చరిత్ర కలిగినటువంటి మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో కేంద్ర బలగాలు ఇటు సిఆర్పిఎస్ బలగాలు కూడా పూర్తిగా పట్టు సాధించాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ తోటి రాడర్లతోటి మావోయిస్టులను మట్టుబెట్టే క్రమంలో భాగంగా ఆపరేషన్ కాంగార్ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ఏదైతే మావోయిస్టులు లొంగిపోయినటువంటి ఇటు మరోవైపు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు కాక మరి సుక్మా జిల్లాలో గత 2 రోజుల క్రితం కూడా మావోయిస్టులు లొంగిపోయారు. రానున్న రోజులు కూడా పూర్తిగా మావోయిస్టులు అయితే లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏదైతే అగ్ర నేతలు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి 12 మందిలో ఈ రోజు ముఖ్య నేతలు లొంగిపోవడంతో క్యాడర్ కి అంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు, క్యాడర్ కూడా బలోపేతం చేసే వాళ్ళు లేకపోవడంతో ఈ రోజు మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, ప్రజల కోసం పోరాడే సమసమాజన స్థాపన కోసం ఏర్పడినటువంటి మావోయిస్టు పార్టీ ఈ రోజు ఉనికి కోల్పోతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇటు హిడ్మా కూడా లొంగిపోతే పూర్తిగా ప్రక్షాళన అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. గంగోత్రి అయ్యప్ప, ఇప్పటివరకైతే ఆపరేషన్ కగర్తో ఇంకా 3 జిల్లాలు మావోయిస్టులు లొంగిపోతే ఆపరేషన్ కగర్ ఫలితాలను ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక 3 జిల్లాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే అసలు మావోయిస్టులు లేకుండా దేశం అభివృద్ధి చెందుతుందని అనుకోవచ్చా? వాస్తవంగా చూసుకున్నట్టయితే మావోయిస్టుల ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి వాళ్ళకి చైతన్యం తీసుకొచ్చి సమాజనం స్థాపించాలనే ఆలోచనతో పెట్టినటువంటి మావోయిస్టు పార్టీ ఈ రోజు గడ్డు కాలం ఎదురవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవట్లేదని కూడా తెలుస్తుంది. మరోవైపు గతంలో చూసుకోవచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఇటు రాజకీయ నాయకులను హతమార్చడం, వాళ్ళని ఇటు కిడ్నాప్ చేయడం, ఇటు మరో ముఖ్యమంత్రులు కూడా సపోజ్ చూసుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అలిపిరిలో జరిగినటువంటి ఘటన చూసుకోవచ్చు. అప్పుడు పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా రాజకీయ నాయకులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల జీవన విధానాలు మారిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ కూడా ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఎంతో ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళ దగ్గరికి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ట్రైబల్స్ ఏరియాలో కూడా పూర్తిగా ప్రజలు ప్రతి సంక్షేమ పథకాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులు కూడా ఉనికిని కూడా కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా క్యాడరు లేకపోవడంతో వాళ్ళకి క్యాడర్ ని చూసుకునే వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు లేకపోవడంతో మావోయిస్టులు దిక్కు తోచని పరిస్థితి అయితే వాళ్ళకి ఉంది. దీంతో మావోయిస్టులు కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయితే అవకాశం ఉంది. ఎందుకంటే అమిత్ షా కూడా ప్రత్యక్షంగా చెప్పారు, ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో 2020 నాటికి పూర్తిగా మావోయిస్టులు అయితే అంత సమూలంగా నాశనం అయిద్దని చెబుతున్న పరిస్థితి ఉంది. గంగోత్రి రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.